అటు విశాఖపట్నంలోనూ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. 2016, 2018, 2020లో విశాఖలో కేసు నమోదు చేశారు. 10 మందిని అరెస్ట్ చేశారు. 2020లో క్లినిక్లో చైల్డ్ ట్రాఫికింగ్ జరిగిందని పోలీసులు నిర్ధారించారు. దీంతో డాక్టర్ నమ్రత క్లినిక్ లైసెన్సును రద్దు చేసింది మెడికల్ కౌన్సిల్. దీంతో మరొకరి లైసెన్స్తో క్లినిక్ నిర్వహిస్తూ వచ్చింది. గతంలో పేద మహిళలకు డబ్బు ఆశ చూపి సరోగసీకి ఒప్పించి పిల్లలు లేని వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్టు ఆమెపై ఆరోపణలు వెల్లువెత్తాయి. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అక్రమాలు వెలుగుచూడటంతో వైజాగ్లోని పలు ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్స్లో సోదాలు చేశారు అధికారులు. మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో తనిఖీలు నిర్వహించారు. గోపాలపట్నంలో మేనేజర్ కళ్యాణిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కీలక రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. 2 అంతస్తుల్లో అనధికారికంగా ఐవీఎఫ్ సెంటర్లు నడుపుతున్నట్టు గుర్తించారు. విశాఖలో 9 సరోగసీ కేంద్రాలు, 50 ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి.